సో మిమ్మల్ని ఎవరైనా కొట్టారు, ఉమ్. అప్పుడు పోలీస్ కేసు పెడతారా? పోలీస్ కేసా? ఉమ్. పెట్టండి సార్, నేను కొట్టినా హ్యాండిల్ కూడా నేను హ్యాండిల్ చేసుకుంటా. హ్యాండిల్ పోలీస్ అంటే ఇంతకు ముందు క్షమిస్తారా? క్షమించడం కాదు సార్, నేను అంతవరకు తెచ్చుకోను. ఒకవేళ కొట్టిర్రే అనుకోండి మీరు అక్కడ. తెచ్చుకోక్కర్లేదు మేడం. ఉమ్, ఇప్పుడు ఇట్లా వెళ్తున్నారు, ఉమ్, మా రాజు బాగా తాగి ఉంటాడు, ఉమ్. అట్లా ఇట్లా వెళ్తుంటే యాప్ అని ఇట్లా కొట్టేసి వెళ్ళిపోతాడు. అడుగుతాను, మాట్లాడి ఎందుకు కొట్టిండో అన్ని చూస్తాను. దాని ఉమ్. ప్రకారం నేను నేను హ్యాండిల్ చేసుకుంటా దాన్ని. హ్యాండిల్ అంటే ఏం చేస్తారు? మీరు కూడా ఒకటి వీక్తారా? లేదు అంటే మా దాంట్లో ఎలా ఉంటది అంటే సార్, ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఉమ్. ఇప్పుడు పిచ్చోడు వచ్చి కొట్టింది అనుకోండి, అర్థం చేసుకుంటాం పిచ్చోడు కదా అని మనం పట్టించుకోం. ఉమ్. తెలిసినోడు కొట్టింది అనుకోండి, వాడిని స్థితిని బట్టి నా రియాక్షన్ వేరే ఉంటుంది. ఉమ్. వాడు కొట్టినా నేను ఎందుకు కొట్టాలి? కొట్టాను, నేను వేరేలాగా వెళ్తాను. అంటే ఓకే. పోలీస్ స్టేషన్ కొట్టియడం అవి చెయ్యను. ఉమ్. నేను ఎక్కడ చేయాలో అక్కడ చేస్తా. అంటే బ్లాక్ మెయిల్ చేయడం అట్లా కాదు. నేను ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఆధ్యాత్మిక చేస్తారు. అలాంటివి చెయ్యను సార్, అలా చెయ్యను. అంటే ఇంతవరకు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ అవేం రాలేదు. ఒకటే మేమేందంటే క్షమించడమే నేర్చుకున్నాను నేను. దట్స్ వాట్ అదే అంటున్నా, క్షమాగుణం అనే దానికి క్షమించడమే, పరిధి ఎంత అనేది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా నేను. క్షమించడమే. దేవుడా, ఇలా జరిగితే మరి సమాజం ఏమైపోతుందండి? ఏం సార్? మీరు ఇట్లా క్షమించుకుంటూ పోతే సమాజంలో నేరాలు పెరిగిపోతాయి కదా. ఎట్లాగో క్షమిస్తారులే వీళ్ళంతా. అవేర్నెస్ తో ఉండాలి. అంటే ఆ స్థితిని ఎందుకు తెచ్చుకోవాలి? మీరు తెచ్చుకోక్కర్లేదండి, కొన్ని అనుకోకుండా అనివార్యంగా అంటే కొన్ని ఫైట్ చేస్తా సార్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే, ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నా అంటే వాడు ఏదో చేస్తే నేను ఊరుకుంటానా? నా చేతికి దొరికింది నేను చేస్తా, అది కూడా ఇప్పుడు చేస్తా. వచ్చారు లైఫ్ లో. కానీ నేను పోలీస్ స్టేషన్ కోర్టు వరకు నేను వెళ్ళను. నన్ను నేను రక్షించుకోవాలి కదా, అవును. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నేను చెయ్యాలి కదా. ఉమ్. వాడు నన్ను అటాక్ చేసినప్పుడు నేను కూడా చేస్తాను. చేస్తాను, కానీ నా అంతలా నేను చెయ్యను. వాళ్ళు నా మీద హ్యాండ్ వేసినప్పుడే నేను వేస్తాను. అవును. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను కానీ వాళ్ళు మీరు అలా రక్షించుకోవాలి. చేస్తున్నారంటే గత జన్మలో మీరు వాళ్ళకి ఏదో చేసి ఉంటారనే కదా. అవును, అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు తిరగబడ్డారు అనుకోండి, ఇంకొక పాపం మూట కట్టు, ఇంకో కర్మ మూట కట్టుకున్నట్టేగా. మళ్ళీ దీన్ని మీరు నెక్స్ట్ జన్మలో మళ్ళీ రూపంలో తీర్చాల్సి వస్తుందిగా. ఎట్లా మరి? ఏం సార్ నాకు అర్థం. ఇప్పుడు అతను మీ మీద చేయేశాడు, ఉమ్, మీరు ఒక చేయేశారు అనుకోండి. ఉమ్, అతను మీ మీద చేయడం అనేది గత జన్మలో మీరు చేసిన కర్మకి ఇది విముక్తి, రైట్? ఇతని ద్వారా ఆ కర్మ విముక్తి అయిపోతుంది. మళ్ళీ మీరు క్షమించకుండా తిరగబడ్డారు అనుకోండి, ఇది ఇంకో కర్మ అవుతుందిగా. మళ్ళీ దీనికి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇంకో పరిష్కారం చూడాల్సి అంటే వస్తుంది. ఇది అధర్మాన్ని అది చేయడం కూడా కరెక్టే సార్. ఇప్పుడు భగవద్గీతలో కూడా యుద్ధాలు జరిగినాయి. ఆ ధర్మాన్ని ధర్మంలో తీసుకురావడానికి యుద్ధం జరిగింది. ఇది కూడా అంతే సార్. మనం ఎవరిని మనం ఏం చెయ్యము. మన మీదకి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి చేస్తాం. చంపే వరకు చెయ్యము. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళని ఆపుతాం అంతవరకు. ఇప్పుడు నేను ధ్యానంలో రాకముందే అయితే పోలీస్ స్టేషన్ అన్ని నేను చేసేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేము డైలీ రియలైజ్ అవుతాం, కర్మల్ని చూసుకుంటాం. ఇప్పుడు నాకు అలాంటివి జరిగినాయి, డ్రీమ్స్ వచ్చినాయి. నా వెంట పడడము, నన్ను అట్లా చేయడానికి ట్రై చేయడం వచ్చినప్పుడు నేను ఏం చేసా, ప్రతిరోజు నాకు అది కలగా అనిపించిందిగా జరగబోతుంది అని భయానికి నేను రియలైజ్ అవుతుండే, అతనికి ఏదో చేస్తేనే కదా అతను నా వెంబడి పడ్డాడు. అట్లా మేము ధ్యానంలో చెప్పుకుంటూ పోతుంటే మాకు ఆ కర్మ రాదు సార్, అది పోతుంది. మాకు అది రాదు. అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా జరగాలి, అది జరగాలని మనకి ఉంటే అది పెద్దగా జరిగేది చిన్నగా జరుగుతుంది. కర్మను ఎవరు తప్పించలేరు కదా. అదే అంటున్నాను సార్. ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాలి. కర్మని నేను చూసుకుంటున్నా కాబట్టి నేను రియలైజ్ అవుతున్నా, నా తప్పు నేను ఒప్పుకుంటున్నా. నేను ఎలా అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సార్, ఫైనాన్షియల్గా కానీ ఇప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, నాకు ఒక 2-3 నుంచి నేను ఇబ్బంది పడ్డాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్నర్గా నేను ఫీల్ అయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 5 మంది కాల్ చేస్తారు. నాకు ఏదైనా డబ్బులు కావాలన్నప్పుడు నేను ఎరకతో ఉండి ఏమనుకుంటా, టెస్ట్ చేస్తున్నాడు మాస్టర్, నేను ధర్మంలో ఉన్నానా లేదా అని టెస్టింగ్ కి వాళ్ళు ఫోన్ చేసి నన్ను మనీ అడిగినప్పుడు వాళ్ళు 10,000 అడిగితే నేను 2,000 ఇస్తా. అట్లా ఏందంటే నేను ఇచ్చేస్తా. అది అలాగే ఇది కూడా అంతే. సో వాళ్ళకి అవసరం ఉందా లేదా కూడా సంబంధం లేదు, ఇచ్చేస్తారు. అంటే అవసరం ఉండే చేస్తారు సార్. ఇప్పుడు ఇస్తేనే వస్తుంది అంటారు, నేను అట్లా కూడా అనుకోను. నాకు ఎవరైనా ఫోన్ చేసి నాకు ఈ హెల్ప్ కావాలంటే 100% నేను ట్రై చేస్తా, నేను కాదు అనను. వాళ్ళు 1000 రూపాయలు అడిగితే 100 ఇస్తా, కానీ ఇవ్వకుండా అయితే నేను ఉండను. అది నా రూల్. వాళ్ళు ఫోన్ చేసి అడిగిర్రు అంటే నా మీద నమ్మకంతో ఏదో హెల్ప్ చేస్తుందని నా సిద్ధాంతం ఇలా ఉంటది. సో ఇప్పుడు మీ సిద్ధాంతాన్ని అంటే ఇప్పుడు మీరు కర్మ సిద్ధాంతం అనుకోవాలా, ధ్యాన సిద్ధాంతం అనుకోవాలా? ధ్యానంలోనే కర్మ సిద్ధాంతం. అచ్చా, ధ్యానం ద్వారా కర్మ సిద్ధాంతమా?
అంటే ధ్యానం ద్వారా కర్మలు తొలగిపోతాయి అనుకోవాలా, పరిష్కారం అవుతాయి? ఏం జరుగుతుంది అసలు ధ్యానం ద్వారా? ధ్యానం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ పోతాయి, ఉమ్, మానసిక బాధలు పోతాయి, ఉమ్, ఆర్థికంగా ఉన్న బాధలు పోతాయి. ఉమ్. ఈ 3 జరుగుతాయి. ఈ 3 అవుతాయి సో సార్. మీరు ఈ చెప్పిన వాటిని నేను కూడా ఒప్పుకుంటానండి. ధ్యానం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, స్కిన్ టోన్ కూడా మంచిగా అవుతుంది వెయిట్ ధ్యానం లాస్ అవుతారు ద్వారా. సార్. వెయిట్ వెయిట్ లాస్ లాస్ కూడా అవుతారు. అవుతారు. ఎస్, అన్ని రకాలుగా ధ్యానం అనేది ఈ సైంటిఫిక్ గా ఒప్పుకుంటాను నేను, అది మన సంస్కృతిలో భాగమే. కానీ మీరు చెప్పేవి ఎట్లా ఉన్నాయంటే, ధ్యానం ద్వారా హాస్టల్ మాస్టర్స్ వచ్చి మీకు ఆపరేషన్స్ కూడా చేస్తారా? ఆపరేషన్స్ అట్లా ఏం అవ్వదు సార్ నాకు. ఆ, నాకు అట్లా అవ్వదు, కానీ నాకు ఇప్పుడు ఒక ప్లేస్ లో ఇప్పుడు హాస్పిటల్. ధ్యానం ద్వారా మీరు ఆల్రెడీ మైగ్రేన్ తలనొప్పి పోగొట్టుకున్నా అని చెప్పారు అవునా? నాకు. అవును సార్. నాకు అది అంటే ఫ్యూచర్ మీరు లో. తగ్గించినట్టే కదా, వాళ్ళే అవును హాస్టల్ మాస్టర్ తగ్గించినట్టే కదా. అవునవును. సో వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తారా? ఆపరేషన్ ఏమి ఉండదు సార్. ఆ, ఆపరేషన్ చేసేది ఏమి ఉండదు. నేనేం ఉమ్, చేశానంటే, నాకు కనిపించింది ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చేది. మా హస్బెండ్ కే చెప్తున్నా, రిపోర్ట్లు పట్టుకొని కన్ఫర్మ్ అయిపోయింది నాకు వస్తుంది అంటే అన్నాడు కలలో. కలలో. ఉమ్, ఒకటే అన్నాడు, ప్రతి దానికి మెడిసిన్ ఉంది, నువ్వు టెన్షన్ పడకు, భయపడకు, నీకు ఉండదు, తగ్గిపోతుంది అన్నాడు. ఉమ్, అన్న తర్వాత నేను ఏం చేశాను, పట్టించుకోలే, వదిలేసాను సార్. అప్పుడు మా మా అందరూ ఏమన్నారంటే, నువ్వు వదిలేయి, మళ్ళీ మనతో ఉండు అంటే, సరేలే అందరిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి అప్పుడు నేను ధ్యానం మళ్ళీ వదిలేసి అచ్చా, ధ్యానం వదిలేసారా? వదిలేసి వాళ్ళతో మంచిగా ఉన్నాను. ఉన్న తర్వాత నాకు సడన్ గా హెడేక్ రావడము. అంటే నేను అప్పుడు ఈ డ్రీమ్ వచ్చినాక కర్మ విపాకం చేసుకున్నా సార్. ఈ కర్మని విపాకం చేయడం అంటే ధ్యానంలో క్షమాపణ చెప్పుకోవడం. విపాకం నాకు అంటే క్షమాపణ ఆ! చెప్పుకోవడమా? ఆ! ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా కర్మ కనిపించింది అనుకోండి, నేను ధ్యానంలో కూర్చొని శూన్య స్థితికెళ్ళిపోతాం. ఉమ్, సైలెంట్ ప్లేస్‌కెళ్తాం. అక్కడ ఏందంటే భగవంతుడిని ఇన్వైట్ చేసుకొని అక్కడ మా సమస్య మేము చెప్పుకుంటాం. నాకిది కనిపించింది, నేను బ్రతకాలనుకుంటున్నా, నాకిది ఉండొద్దు, నాకు పోవాలి, ఇది నేను ఎవరికో ఇస్తేనే నాకొచ్చింది కదా! వాళ్ళకి నేను క్షమాపణ చెప్పుకుంటా. అచ్చా. అది కర్మ విపాకం. ఉమ్, అట్లా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేనేమనుకున్నా, పోయిందిలే అనుకున్నా. ఉమ్, చేసుకున్నాను. నాకు పోయిందిలే అని చెప్పేసి నేను లైట్ తీసుకొని ధ్యానం మర్చిపోయాను, వదిలేసాను. అచ్చా. తర్వాత హెడేక్ వచ్చింది. 3 మంత్స్ ఫుడ్ లేదు, ఏం లేదు, లావు అయిపోయినా. ఇక అంతే, ఎట్లా అంటే పిచ్చిదానిలాగా అయిపోయినా. ఉమ్, అయిపోయినాక పడుకోలేదు సార్. హాఫ్ బాడీ అంతా పెయిన్ వచ్చేది నాకు. ఉమ్, తర్వాత మా మేడం వాళ్ళకి నంబర్ ఎత్తుక్కొని కాల్ చేశా. నాకు ఇట్లా అవుతుందంటే ఒకటే అన్నారు, నువ్వు ధ్యానం చేసి చేసి వదిలేసావు, పడుకున్న ఆత్మని లేపినవు, ఇప్పుడు అది ఇంకా ఓకే. తడుతుంది నేను, ఓకే. ఇప్పుడు నువ్వు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే, అప్పటికి నేను హెడేక్ టాబ్లెట్ వేసుకున్నా, స్లీపింగ్ పిల్ వేసుకున్నా, నాకేం పెద్ద ఏం లేదు, నిద్ర పట్టలేదు. ఉమ్, ఇట్లా కాదు, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ ధ్యానం చేయడం స్టార్ట్ చేసిన. నైట్ అంతా చేస్తుండే. నైట్ 3:00 కూర్చొని అప్పుడు ఇక్కడ శ్మశానంలోనా, ఇంట్లో? ఇంట్లోనే సార్, ఆ. ఇంట్లోనే బెడ్ మీదనే. అచ్చా. మీదనే. మీ ఆయన భయపడలేదు ఎప్పుడు? లేదు, మా వాళ్ళంతా మెడిటేటర్సే కదా. ఓ, మా వదిన వాళ్ళు కూడా నైట్ లో కూర్చొని చేసుకుంటున్నప్పుడు, ఆమె చేసుకుంటుంటే నాకు తెలియదు, నేనే భయపడేదాన్ని ఆమెను చూసి. తర్వాత నేను చేస్తున్నాను. అలా బాబోయ్, ఆ సీన్ ఊహించుకుంటే భయం వేస్తుంది నాకు. చీకట్లో సార్, చీకట్లో అట్లా కూర్చుంటే నేను చాలా సార్లు భయపడ్డా. తర్వాత ఇప్పుడు నేను ఆ, కూర్చుంటున్నాను. ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఒక్కొక్క రూమ్ లో అందరు ఇలా కూర్చొని అందరు ఏం చెయ్యరు సార్. వాళ్ళు ఏంటంటే, మా వాళ్ళు ఏదో ఒక 1/2 అవర్ 1 అవర్ ఇవన్నీ పట్టించుకోరు. కర్మ సిద్ధాంతాలు ధ్యానం చేస్తే రిలాక్స్ అవుతాం, అంతవరకే మా వాళ్ళు. అంతవరకు సూపర్. అంతవరకు మా వాళ్ళు ఉన్నారు. ఆ, నేను ఈ హాస్టల్ గా వెళ్ళడము, ఈ గత మీరు జన్మ పిహెచ్డికి చూసుకోవడం. వెళ్ళిపోయారు దానిలో. నాది మొత్తం ధ్యానంలో నేను అడగకుండా PhD. చూపించేస్తున్నారు సార్ మాస్టర్స్. ఆ, నేను ఏదైనా ఫీల్ అయితే దానికి సంబంధించింది. ఇప్పుడు మా జనప్రియలో లక్ష్మి అంటే ఒక ఆంటీ ఉంది. ఆ, ఆమెతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే. ఏజ్డ్ ఆంటీ, నాకు అక్కడ అంతా ఫ్రెండ్సే అనమాట. ఉమ్, ఆమె నేను ఊరెళ్ళొచ్చే వరకు చనిపోయింది సార్. ఆమె క్యాన్సర్ ఉండే. అయ్యో. ఆమె ఆ, చనిపోయింది. నేను వచ్చే వరకే తనని ఊరికి తీసుకెళ్ళిపోయారు. నేను ఫోన్ చేసి అడిగా, నేను చూడాలి అంటే, లేదక్క మేము తీసుకెళ్ళిపోయామంటే, మార్నింగ్ అయితే నువ్వు నాకు చెప్పాల్సింది కదా, ఆఖరి చూపన్నా నేను చూస్తుండే కదా, నన్ను చూడనీయకుండా చేసావు నువ్వు అని ఉమ్, గొడవపడ్డా. నాకు ఆమె అంటే ఇష్టము, నేను చూడలేకపోయినా అని వారం రోజులు నేను బాధపడ్డా. నాకు ఆమె చూడాలి అనిపించేది. ప్రతిరోజు హెల్త్ బాగాలేనప్పుడు నేను ధ్యానం చెప్దామని ట్రై చేస్తే ఆమె అసలు తీసుకోలేదు. ఇంకా ఆమెది ప్లాన్ ఉంది, డిజైన్ ఉంది, ఆ, వెళ్ళిపోవాలని ఉంది. ఇక ఓకే. నేను దీంట్లో ప్రెజర్ పెట్టకూడదు, మనం చెప్పవరకే, వాళ్ళు చేయడం అనేది వాళ్ళ ఇష్టము. ప్రెజర్ పెట్టకుండా వదిలేసినాను. ఇంకా చనిపోయిన తర్వాత ఒక డ్రీమ్ వచ్చింది సార్ నాకు. ఎలా అంటే, ఈ మూవీ ఉందిగా ఓ బేబీ మూవీలో ఉమ్, ఉమ్, ఆమె మారిపోతుంది కదా, నాకు ఆ అవును. లొకేషన్ కనిపించింది. ఆ, అట్లా అన్ని టెంటులతోటి అట్లా షాపులాగా కనిపించింది. అక్కడ ఒక పెద్ద బెంచ్ ఉందన్నమాట. బెంచ్ మీద ఈమె పడుకొని ఉంది. ఈమె ఉమ్, చనిపోయినాక వారానికి వచ్చింది నాకు ఈ డ్రీమ్. ఓకే.
పడుకొని ఉంది, కొన ప్రాణం మీద ఉంది. కొన ప్రాణం మీద ఉంది. ఆమె కాళ్ళ దగ్గర ఒక లేడీ కూర్చుంది. అక్కడ నేనున్నా ఆమె చేయి పట్టుకొని నిలబడ్డా. తల మీద చేతోటి అంటున్నా, ఇలా అంటున్నాను. అనుకుంటా నేను ఏమనుకుంటున్నా అంటే నేను చూడలేకపోయినా గానీ ఇప్పుడు నేను చూస్తున్నా. ఆఖరి చూపని నాకు తెలుస్తుంది ఇక్కడ గొంతు దగ్గర. ఈ చెయ్యి వదిలితే ఆమె ప్రాణం పోతుందనేది నాకు తెలిసిపోయిందక్కడ. అంటే హాస్టల్‌గా ఈమె చనిపోయిన ఆమెని అక్కడెళ్ళి నేను చూసొచ్చా.